రైట్. వీళ్ళేదో మాకు పజిల్ పెట్టారు ఒకటి, ఈ టీచర్లు అందరూ కలిసి, మా సువార్థికి రాండు వీళ్ళందరూ ఉమ్మడి సువార్థికులు వీళ్ళు మా మీద ఏదో ప్రేమతో ఏదో పెట్టారు. నేను సిగ్గుపడే పేరు చదవమంటున్నారు. నోయల్ క్రిస్టియన్ అంట. రైట్. మీరక్క ఎన్న లెటర్ పెళ్లి రోజు సిగ్గుపడాలి, ఇప్పుడు తగ్గుపడాలి. అయితే తీసేసుకో చుట్టూ అన్న. ఇంకోటి ఏదో పరీక్షలాగా ఉంది. దేవునికి స్తోత్రం. మరి అరుణ్ కుమార్ మరి పాష్ గారు అంటే మరి ప్రేమ కలిగిన వాళ్ళని అందరికి కూడా తెలుసు. మరి చాలా ప్రేమిస్తూ ఉంటారు పాష్ గారు. మాకు మ్యారేజ్ కుదిరినాక నాకు బాగా కడుపులో నొప్పి వచ్చింది. నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను అనమాట. హాస్పిటల్లో జాయిన్ అయితే నేను అనుకున్నాను కదా ఇక పెళ్ళి ఆగిపోయిద్దిలే అనుకున్నా. పాష్ గారు నన్ను చూడటానికి ఇంతంతలో బత్తాకాయలు తీసుకొని వచ్చారు హాస్పిటల్కి. రహస్యాలని చెప్తే చాలా అంత లావకాయలు మళ్ళీ నేను చూడలేదు. ఆ అంకుల్ రాములు అంకుల్ అని చనిపోయారు. అంకుల్ అని మన పాష్ గారు వచ్చారు. నేను అంటే హాస్పిటల్లో ఉన్నాను కదా, అంటే కడుపులో నొప్పి వచ్చింది అప్పుడు నాకు. అంకుల్ చెప్పారమ్మా నీకు బాగలేదని పాష్ గారు వచ్చారు అనగానే ఇంక అప్పుడు చూసే నేను మన పాష్ గారిని పెళ్లి చూపుల తలెత్తలా. మంచి అప్పటి నుండి ఇప్పుడు కూడా అదే ప్రేమతో ఉంటారు. పాష్ గారు చాలా స్వీట్గా ఉంటారు, నేను చాలా హాట్గా ఉంటాను అన్నమాట. స్వీట్ పడినా హాట్ పడాలని నాది. ఇది గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యం కంటే అమూల్యమైంది. ఈ వాక్యం అక్షరాల నిజం. దేవుడు చక్కని పాస్టర్ గారిని ఇచ్చాడు నాకు, సహవాసానికి, కుటుంబానికి, నా పిల్లలకు తల్లిగా, సంఘానికి దైవజనరాలుగా, నాకు భార్యగా. ఇంకేం చెప్పలేను నేను. అన్నిటికీ సరిపోయింది. నేను అనుకున్న అందరికంటే, నేను చూసిన వాళ్ళందరికంటే కూడా ఎక్కువైనటువంటి భార్య నాకు. స్తోత్రం చెప్తా. హల్లెలూయా. రైట్. దేవుని స్తోత్రం. మరి నేను తీసిన ఈ స్లిప్ ఏంటంటే క్రీస్తు సంఘమునకు శిరసయ్యున్నలాగున పురుషుడు స్త్రీకి శిరసై ఉన్నాడు. మరి నిజంగానే మన పాష గారు నాకు శిరసు కదా, అంత మాత్రమే కాదు మన సంఘానికి, సహవాసానికి కూడా ఒక మంచి శిరసగా యేసయ్య ఇచ్చాడు. గట్టి నేను ఆమెను ఆశీర్వదించేది, ఆమె జనములకు తల్లి అయి ఉండును. స్తోత్రం చెప్తా. హల్లెలూయా. రైట్. దేవుడు నిజంగా ఆశీర్వదించబడిన భార్యనే ఇచ్చాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. నేను ఒప్పుకోవాల్సింది ఏంటంటే, నేను ఒక్కడిగా చేసిన సేవ కంటే పాస్టర్ గారు వచ్చిన తర్వాత చేసిన సేవ నిజానికి అది ఇంకా ఫలభరితంగాను, అనేక రెట్లు ఆశీర్వాదకరంగాను దేవుడి ముందు తీసుకెళ్ళాడు. స్తోత్రం కలుగును గాక. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. మరి నిజమే, అనేక ఆత్మలను కనటానికి దేవుడు మన దైవజనులను ఎన్నుకున్నారు. చక్కగా పిల్లలకు కూడా ఒక మంచి తండ్రిగా. మా పిల్లలైతే పాష గారు ఎక్కువ ఉండరు కదా ఇంట్లో, వచ్చిన కాంచి డాడీ డాడీ అని తిరుగుతూ ఉంటారు. అసలు బాగా చాలా ఎక్కువగా. నేను నైట్ టైము 12-1 గంట అప్పటి వరకు హోగలాతో కూర్చొని పండుకుంటాను. వీళ్ళు అప్పుడే మీటింగ్ చేస్తారనమాట. అందరూ పాష గారితో కూర్చొని, వాళ్ళకి తండ్రే కాదు అలాగే అనేకులకు ఒక తండ్రిగా మన పాష గారిని దేవుడు చేశాడు. తండ్రిలాగా మరి ప్రేమ కలిగిన మాటలు, ఆదరణ కలిగినటువంటి మాటలు. పాష గారిని చూడగానే ఒక తండ్రిలాగే కనిపిస్తారు కదా. గట్టిగా చెప్పలు కొడదాం ఒకసారి. ఆయన కృప చెప్పు చదువు. ఆయన కృప మన ఎడల హెచ్చుగానున్నది. ఆయన కృప 25 సంవత్సరాలు ఆయన కృప, హెచ్చైన కృపను మేము అనుభవించాం. కనుక మీకేమైనా అసలు భార్యాభర్తలు ఎట్లుండాలి అనే 25 ఏళ్ళు ఎట్లా ఈ వివాహ జీవితాన్ని కొనసాగించాలి అని మీరేమైనా తెలుసుకోవాలంటే, ఇప్పుడు నేను పాస్టర్ గారు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా రండి,
చక్కగా మీ కుటుంబాలకు చెబుతాం మేము ఎట్లా వివాహ జీవితాన్ని హెచ్చైన కృపను అనుభవించేటట్లుగా మీరు ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో చక్కగా వాక్యానుసారమైనటువంటి ఎన్నో అనుభవాలను మీకు నేర్పుతాము. రండి, ప్రభు మిమ్మల్ని అందరూ దీవించను గాక. అయిపోయిందా? ఇంకా మీది ఉందా? వాళ్ళు కూడా చూడండి, వీళ్ళేం మా చేత చాలా పాఠాలు చెప్పించారు. మళ్ళీ ఇంకేంటి? 25 సంవత్సరాలు 25 గిఫ్ట్లు తెచ్చారట. అమెరికా పోయారు వీళ్ళు, చెన్నై పోయారు, చైనా పోయారు, ఏడాడో పోయి తెచ్చారు. మొత్తానికి 5 గిఫ్ట్లు అంట. అమ్మో ఇప్పుడు టైం లేదులే రైట్ రైట్. ప్రభు మిమ్మల్ని దీవించను గాక.